Gentlemen, welcome to Fight Club. Now, okay. So, hi guys, day number 38, right? So, 38. Uh, so, టాపిక్ అయితే ఈగో లిఫ్టింగ్. సో, ఈగో లిఫ్టింగ్ అనేది మంచిదా కాదని చెప్పేసి. సో, ఈగో లిఫ్టింగ్ అనేది మంచిది. సో, ఎప్పుడైనా కాదని చెప్తే నమ్మకం. ఈగో లిఫ్టింగ్ అనేది మంచిది అంటే లైక్ ఎట్లా అంటే అది. సో, ఫస్ట్ థింగ్ మీరు కటింగ్ ఫేస్లో ఉంటే మాత్రం ఈగో లిఫ్టింగ్ అనేది మీకు అంతగా సెట్ కాదు. సో, ఈగో లిఫ్టింగ్ ఎందుకంటే సో బల్క్లో మంచిగా ప్లస్ అవుతుంది. బట్ కటింగ్ ఫేస్కి వచ్చేసరికి మాత్రం వద్దు, చేయకండి. ఎందుకంటే మీకు హెవీ వెయిట్స్ అయినా అవసరం ఉండదు. ఓకే, కటింగ్ బల్క్ వచ్చేసరికి మాత్రం సో ఇగో లిఫ్టింగ్ అనేది ఎట్లా ఉండాలంటే సో మీరు లిఫ్ట్ చేసే వెయిట్, నువ్వు వేసుకున్న వెయిట్ వచ్చేసి నువ్వు లిఫ్ట్ చేయలేవని నీ వెయిట్ అంటే నేను లిఫ్ట్ చేస్తానే నీ ఇగో టచ్ అవ్వాలి. సో మీ వెయిట్కినా నీ మైండ్కి ఈ మధ్యనే ఉండాలి సో ఇగో అనేది. సో వాడేవాడో నువ్వు ప్రజెంట్ ఇప్పుడు నేను 110-130 కేజీ డెడ్ లిఫ్ట్ చేస్తాను. బట్ నా పక్కన సెకండ్ పర్సన్ వచ్చేసి ఒక 200 డెడ్ లిఫ్ట్ చేస్తున్నాను. సో 200 డెడ్ లిఫ్ట్ చేస్తున్నాను అని చెప్పేసి నేను వాట్ ద ఫక్ 130 ఏందని చెప్పేసి 200 దగ్గరికి వెళ్ళాను అనుకో. సో అప్పుడు ఇంజూరీస్ అవుతుంది. సో ఇగో లిఫ్టింగ్ అనేది నీ సెకండ్ పర్సన్తో ఉండకూడదు. సో నా వెయిట్స్కి నీ మైండ్స్కి మధ్య మాత్రమే ఉండాలి. సో అప్పుడైతేనే నువ్వు మంచిగా ఇంప్రూవ్ అవుతావు. ఓకే, సో థర్డ్ పర్సన్తో సెకండ్ పర్సన్తో కంపేర్ చేసుకొని నువ్వు ఒక ఇగో లిఫ్టింగ్ చేస్తే మాత్రం సో సో అది డెడ్ లిఫ్ట్ అనేది సో ప్రాపర్గా లిఫ్ట్ చేయకపోతే మాత్రం బ్యాలెన్సింగ్ తప్పితే మాత్రం సమ్ టైమ్స్ మన చేతుల్లో ఉండదు. సో అందుకే అంటున్నా నీ వెయిట్స్కి నీ మైండ్కి మధ్య మాత్రమే ఇగో లిఫ్టింగ్ అనేది జరగాలి. ఓకే, సెకండ్ పర్సన్ అనేవాడు ఉండకూడదు. బట్ మజా ఉంటుంది. కాకపోతే నువ్వు స్టార్టింగ్లో కొంచెం స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం లిఫ్ట్ చేయలేకపోతున్నాను ఒక మైండ్ సెట్ ఉంటుంది. బట్ అట్లా ఇంప్రూవ్ చేస్తుందంటే సో నువ్వు 200 డెడ్ లిఫ్ట్ని కూడా ఈజీగా క్రాస్ చేస్తావు. ఓకే, సో ఎందుకంటే నీ వెయిట్స్కి నీ మైండ్కి మధ్య ఎందుకు చెప్తున్నా అంటే సో 200 డెడ్ లిఫ్ట్ చేసిన తర్వాత కూడా సో నీ మైండ్ ఇంకొక 10 యాడ్ చేస్తావు, 220 210 అట్లా అవుతుంది. సో 210 220 అయినప్పుడు కూడా సో నీ వెయిట్కి నీ మైండ్కి మధ్య మాత్రం ఇగో లిఫ్టింగ్ జరుగుతుంది. ఓకే, సో ఆ టైంలో నీ వెయిట్ వచ్చేసి లిఫ్ట్ చేయలేమంటారు. సో నేను లిఫ్ట్ చేస్తా లవడా చూడ అనేసి సో అట్లాంటి మైండ్ సెట్ ఉండాలి. ఓకే, సో అది ఈగో లిఫ్టింగ్. ఆడేవాడు 200 లిఫ్ట్ చేస్తున్నాడు, 300 లిఫ్ట్ చేస్తానని చెప్పేసి ఆ పక్కకి వెళ్ళి మాత్రం చేయకండి. ఓకే, సో ఇంప్రూవ్మెంట్ అనేది స్లో ఉంటుంది. ఓకే, బట్ ఇంప్రూవ్మెంట్ స్లో ఉన్నా సో రిజల్ట్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి. ఓకే, సో ఎప్పుడైనా ఈగో లిఫ్టింగ్ చేసే థాట్ ఉంటే మాత్రం అట్లానే చేయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీ వెయిట్స్కి నీ మైండ్కి మధ్య మాత్రమే ఈగో లిఫ్టింగ్ అనేది జరగాలి. సో అప్పుడైతే నువ్వు 200 లిఫ్టింగ్ కూడా ఈజీగా క్రాస్ చేస్తావు. ఓకే, సో వాళ్ళతో వీళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకోకు. అది డెడ్ లిఫ్ట్ అవ్వచ్చు, లైక్ ఎనీథింగ్ ఏదైనా సరే. ఓకే, సో షార్ట్స్ సో ఇంక మనం సమ్మర్ సెక్షన్ షార్ట్ చేసుకునే చేయాల్సి ఉంటుందేమో. ఓకే, సో వీడియోస్ చేస్తున్నా కదా అని చెప్పేసి సో దానికంటే ఫస్ట్ కంఫర్ట్ జోన్కి మంచిగా ప్రిఫరెన్స్ ఇస్తాం. సో అందుకోసం షార్ట్స్ అయితే యాడ్ చేసాం. ఓకే, సో రొమానో డెడ్ లిఫ్ట్ అండ్ నార్మల్ డెడ్ లిఫ్ట్కి డిఫరెన్స్. సో రొమానో డెడ్ లిఫ్ట్ అనేది సో లిఫ్ట్ చేసేటప్పుడు సో నీస్ వరకు వస్తే సెట్ అవుతుంది. ఓకే, సో ఇది సో ఈ మిడ్ రేంజ్ యాక్షన్ జరిగితే సో రొమానో డెడ్ లిఫ్ట్ కిందకే మన హ్యామ్స్ట్రింగ్స్ అనేవి హిట్ అవుతాయి కాబట్టి సో దానే రొమానో డెడ్ లిఫ్ట్ కింద తీసిపోతాం. బట్ ఈ డెడ్ లిఫ్ట్ వచ్చేసరికి సో కంప్లీట్గా పుష్ చేసి సో కంప్లీట్ హ్యామ్స్ట్రింగ్స్ని యాడ్ చేయదు, ఎక్కువ యూజ్ చేయకూడదు. సో హ్యామ్స్ట్రింగ్స్ అనేవి యూజ్ చేయకూడదు. సో మీరు కొంచెం కిందకి బెండ్ అయినా పర్లేదు, బట్ బ్యాక్ అనేది కొంచెం సో ఇట్లా ఉన్న బ్యాక్ని ఇట్లా బ్యాక్తో పుష్ చేసి సో అప్పుడు లిఫ్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సో బ్యాక్తో లిఫ్ట్ చేసిన ట్రై చేస్తే అది డెడ్ లిఫ్ట్ కింద పోతుంది. మీరు ఆమె డెడ్ లిఫ్ట్ని రొమానో డెడ్ లిఫ్ట్ కింద యాడ్ చేసుకుంటే సో మీ గ్లోట్స్, మీ హ్యామ్స్ట్రింగ్స్ ఇవి హిట్ అవుతాయి. ఓకే, సో లెగ్ వర్కౌట్ చేసేటప్పుడు రొమానో సెట్ అవుతుంది, బట్ బ్యాక్ చేసేటప్పుడు నార్మల్. సో ఏదో మాట్లాడాను, మీకు అర్థమైతే ఐమ్ హ్యాపీ, లేకపోతే నా చేతుల్లో ఏం లేదు. ఓకే, సో వర్కౌట్ చేసి స్టార్ట్ చేద్దాం.
Actually, deadlift. Okay, one more. And one more. And next, wide grip platforms. సో మీరు నేను చెప్పిన స్ప్లిట్ నోటీస్ చేస్తే మాత్రం ఈరోజు డే టూలో లెగ్ లిఫ్ట్ అనేది ఉండదు. బట్ ఎందుకు చేశానంటే ఎందుకు చేయాలనిపించింది. అండ్ డే ఫోర్లో కొంచెం సో ఇప్పుడు చేసిన దానికి కొంచెం ఎక్సెల్ చేద్దామని చెప్పేసి సో నార్మల్గా అయితే చేశాను. బట్ అంత ఎక్స్ట్రీమ్గా కూడా చేయలేదు. జస్ట్ 130తో స్టాప్ చేశాను. నార్మల్గా చేశాను అంతే. సో అవి కూడా 3 రిపీట్స్ చేశాను. సో అదే ఎండింగ్లో చెప్తాం అనుకున్నాను. బట్ మిస్ అయింది. ఓకే, ఓకే, వన్ మోర్. బార్బల్ రో. సో బార్బల్ రో చేసేటప్పుడు సో హెవీ వెయిట్స్ తీసుకుంటే మాత్రం సో బెల్ట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. బెల్ట్ ట్రై చేయడం కాదు, సో బెల్ట్ అనేది మ్యాక్స్ పెట్టుకోండి. సో పిఆర్ బ్యాక్ చేసేటప్పుడు అండ్ హెవీ వెయిట్స్ అనేవి మీకు అనిపించినప్పుడు సో పిఆర్ బెల్ట్ అయితే పెట్టుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో బార్బల్ రో చేసేటప్పుడు సో చెప్తాను వర్కౌట్ గురించి అంతా. ఓకే, సో జస్ట్ నీస్ వరకు పోతే సరిపోతుంది, కింద వరకు పోవసం కాదు. ఓకే, సో బ్యాక్ని సో కర్వర్డ్ షేప్లో పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో హెవీ వెయిట్ పెట్టేటప్పుడు కొంచెం బాడీ మూవ్ అవుతుంటుంది. బట్ తక్కువ వెయిట్ చేసేటప్పుడు మాత్రం సో బాడీని ఇట్లా కర్వర్డ్ షేప్లో పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, కర్వర్డ్ షేప్లో పెట్టుకొని సో ఇట్లా ఒకటే గ్రిప్ ఉండదు. సో మీరు ఇట్లా పెట్టుకుంటే ఇట్లా ఇట్లా రివర్స్ పెడితే రేడియల్స్కి పోతుంది. ఓకే, బట్ ఇట్లా క్లోజ్గా పట్టుకుంటే రివర్స్ పట్టుకుంటే సో లాట్స్ మిడ్ లాట్స్ అని మంచిగా యాక్టివేట్ అవుతుంది. బట్ నేను ఇది కేబుల్స్తో కూడా చేసేవాడిని. బట్ సో బల్క్ అంటే కొంచెం డిఫరెంట్ మైండ్ సెట్తో ఉండాలి కాబట్టి సో ఇట్లా సో బార్బల్ రో అయితే ప్రిఫర్ చేస్తాను. బట్ ఎప్పుడు కూడా సో బ్యాక్కి ఫ్రీ చేయడానికే ట్రై చేయండి ఇప్పుడు. ఓకేనా, సో కింద వరకు ఇట్లా ఇట్లా చేసుకుని యూజ్లెస్ అయితే సో మీరు ఎంత బ్యాక్కి ఫ్రీ చేస్తారో మీకు అంత మంచిగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో గ్రిప్ అనేది ఎక్కడికి పట్టుకోవాలి ఇక్కడ పట్టుకోవాలని ఏమడదు. సో మీరు టాల్గా పొడవుగా ఉంటే వైడ్ గ్రిప్ మీకు సెట్ అవుతుంది. బట్ షార్ట్ ఉంటే మీ బాడీకి తగ్గట్టు తీసుకోండి. సో ఈ బార్ పైన బేస్ అవ్వండి ఇప్పుడు. ఓకే, ఓకే, వన్ మోర్.
సో స్ట్రైట్ ఆర్మ్ పుల్ డౌన్ చేసేటప్పుడు సో మీరు షోల్డర్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. సో చాలా మంది షోల్డర్ని అసలు యూజ్ చేయకండి. సో స్ట్రైట్ ఆర్మ్ పుల్ డౌన్ అనేది నేమ్లోనే మీకు అర్థమైన స్ట్రైట్ ఆర్మ్ పుల్ డౌన్ ఆర్మ్తో మీరు పుల్ చేయాల్సి ఉంటుంది. సో లోవర్ బ్యాక్ని ఫ్రీ చేయండి. సో లోవర్ బ్యాక్ని ఇట్లా ఫ్రీజ్ చేసి సో మీరు ఇట్లా ఇట్లా చేస్తే ఏంటంటే షోల్డర్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా హై ఉంటుంది. ఓకే, సో ఇట్లా పట్టుకున్నప్పుడు కొంచెం ఆ, మీ హ్యాండ్స్ అనేవి స్ట్రైట్ వండుకున్నా సో కొంచెం వైడ్గా పట్టుకొని ట్రై చేయండి. లైక్ ఇట్లా బెండ్ చేసి సో ఇట్లా బెండ్ చేసి ఇదే మిడ్ రేంజ్ యాక్షన్ జరిగితే ఏంటంటే సో మీ లోవర్ మిడ్ సెక్షన్ వచ్చేసి సో 100% వర్క్ అవుతుంది. సో మంచిగా హిట్ అవుతుంది. బట్ మీరు స్ట్రైట్గా ఇట్లా చేస్తే మాత్రం షోల్డర్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా హై ఉంటుంది. సో లాట్స్కి అంత పర్ఫెక్ట్గా హిట్ కాదు. ఓకే, ఓకే. సో ఈ సెక్షన్ వచ్చేసి మంచిగా హిట్ అవుతుంది. సో వైడ్కి ప్లస్ ఓకే, వన్ మోర్ అండ్ నెక్స్ట్ ఫేస్ పుల్అప్స్. సో ఫేస్ పుల్అప్స్ అనేవి సో మీరు వేరియేషన్ ఎట్లా చేసుకున్నా పర్లేదు. సో ఫేస్ పుల్అప్స్ వచ్చేసరికి సో ఓన్లీ రైడర్స్ బ్యాక్ రైడర్స్ అనేవి హిట్ అవుతాయి. అది మీరు లెగ్లో చేసుకోవచ్చు ఆర్ డమ్మర్స్లో చేసుకోవచ్చు. ఎట్లా చేస్తాం అనేది మ్యాటర్ కదా. సో కంప్లీట్ మజిల్ అనేది అదే టార్గెట్ అవ్వాలి. ఓకే, సో మీరు ఏ వేరియేషన్ అయినా మీకు మంచిగా చేయాలంటే దాన్ని చేయండి పర్లేదు. సో ఇదే చేయాలని ఏం లేదు. ఓకే, సో దీన్ని కాంబో అయితే యాడ్ చేసుకుంటే ఇంకా మంచిగా సెట్ అవుతుంది. లైక్ సో రివర్స్ డంబుల్ ఫ్లై. సో అదేనా. సో 8 ట్రిప్స్ 5 రిప్టెన్స్ ఉండాలి నెక్స్ట్ మీరు చేసిన తర్వాత. ఓకే, వన్ మోర్. ఓకే, నెక్స్ట్ బార్బల్ కర్ల్స్. సో హ్యాండ్స్ ఎప్పుడు ముందు పెట్టి ఇలా చేయకండి. సో చేయొచ్చు బట్ దానికంటే సో బార్బల్ కర్ల్ చేసేటప్పుడు సో హ్యాండ్స్ అనేవి బ్యాక్ ఉంచుకొని సో ఇది అరేంజ్ మెయింటైన్ చేస్తే సెట్ అవుతుంది. ఓకే, బట్ ఇంకా హార్డ్గా అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, వన్ మోర్ హ్యామర్.
Okay, day 37, right? 37 38. Okay, so 37 కంప్లీట్ అయింది. 30. సో మెయిన్ థింగ్ ఏంటంటే, సో మీరు వేరియేషన్స్ అనేవి బల్క్లో ఎక్కువ చేస్తే ఎక్కువ మజిల్ బిల్డ్ అవుతుంది అన్నది రైట్ కాదు. సో మీరు వేరియేషన్స్ అనేవి సో 3-4 ఉన్నా పర్లేదు. సో మీరు 6 అదే లైక్ మీరు ట్రైన్ చేసే వీక్లీ టైం బట్టి సో మీ వర్క్ ప్లాన్ పెట్టుకోండి. సో మీరు ఎన్ని మజిల్స్ అనేవి సో ఎన్ని వేరియేషన్ చేస్తున్నది మ్యాటర్ కాదు. సో 3 వేరియేషన్స్ చేయి, 4 వేరియేషన్ చేయి, సో 2 వేరియేషన్స్ వద్దు కానీ సో 4 ఒక మజిల్కి. సో ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసి ఒక 4 or 3 వేరియేషన్ చేస్తాం, అండ్ బైసెప్ వచ్చేసి 2 చేస్తాం. సో ఓవరాల్గా మొత్తం కంబైన్ చేస్తే ఒక 5-6 వేరియేషన్స్ అవుతుంది. ఓకే, సో ఈ 5 వేరియేషన్స్ అయినా కంప్లీట్గా వెయిట్స్ అనేవి చాలా ఎక్స్ట్రీమ్గా లిఫ్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సో అప్పుడైతే మజిల్ మంచిగా బిల్డ్ అవుతుంది. సో బైసెప్ ఒక 4 వేరియేషన్స్, బ్యాక్ 6 వేరియేషన్స్ చేసుకుంటూ అయితే సో మజిల్ మంచిగా బిల్డ్ కాదు. ఓకే, సో వెయిట్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వాలి. సో వేరియేషన్స్ తక్కువ ఉన్నా పర్లేదు. ఓకే, సో వేరియేషన్స్ ఏ మజిల్కి ఏ మంచిగా హిట్ అవుతాయి, సో దాన్ని బట్టి మీరు బ్యాలెన్స్ చేసుకొని మీ వర్కౌట్ ప్లాన్ సెట్ చేసుకుంటే సో మజిల్ మంచిగా బిల్డ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను కంప్లీట్ అప్పర్ సెక్షన్ మంచిగా టార్గెట్ చేస్తాను. ఓకే, సో మీకు అర్థమై ఉంటుంది. అండ్ బైసెప్ అంతే. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీక్లో మాట్లాడదాం, day 4లో మాట్లాడదాం. అండ్ day 2 ఇది మంది. ఓకే, సో బాడీ కండిషన్ బట్ బల్క్లో వేరియన్స్ అనే మ్యాటర్ కాదు, కంప్లీట్ వెయిట్స్ పైన ఫోకస్ చేయండి. దేవరతో సో కొంచెం ఓకే, సో పర్లేదు. సో వైనస్ కొంచెం బాగానే క్రియేట్ అవుతుంది. బాగానే వచ్చిందా? లాస్ట్ టెన్స్. ఫ్రంట్ డబుల్ బైసెప్, రైట్?
సో బ్రీత్ కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. ఆల్ రైట్, ఓకే. దట్స్ ఫర్ టుడే. సో వెయిట్స్ పైన మంచిగా ఫోకస్ చేయండి. మెయిన్ థింగ్ కార్డియో స్కిప్ చేయకండి. సో బల్క్ కటింగ్ అనేది మ్యాటర్ కాదు. సో కార్డియో ఈజ్ ది బెస్ట్ ఫర్ యువర్ హెల్త్ అండ్ యువర్ హార్ట్. ఓకే. సో కార్డియో అనేప్పుడు స్కిప్ చేయండి. అట్లీస్ట్ ఒక 30, సో 30కి బిలో అయితే ఇప్పుడు చేయకండి. ఓకే. సీ యు టుమారో.